అసమానతల నిర్మూలన పోరాట సమితి, అదేవిధంగా సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ప్రతి సంవత్సరం కూడా మహానీయులలో ప్రధానంగా ఉన్నటువంటి ఈ దేశ మాత సావిత్రిబాయి పూలే 194వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా సకుటుంబ సమ్మేళనంగా మరి ఈ ఇరు సంఘాలు కూడా ప్రతి సంవత్సరం పర్యాటక కేంద్రంగా మాతా సావిత్రి పూలే జయంతి సందర్భంగా పర్యటిస్తూ గత సంవత్సరము నాగార్జున సాగర్, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పర్యాటక క్షేత్రమైనటువంటి రామప్ప, మేడారం, అదేవిధంగా లక్నవరంలో చివరగా ముగించుకొని ఈ రోజున సావిత్రిబాయి పూలే 194వ జయంతిని పురస్కరించుకోవాల్సినటువంటి సందర్భంగా హాజరైన మీ అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ జైవీములు. ఈ కార్యక్రమానికి సంబంధించి మరి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గన్నర తొడదన అధ్యక్షత వహించి ఈ సభ నడిపించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ సంవత్సరం మేడారం, రామప్ప, లక్నవరం ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతోని అందరం వచ్చి ఇక్కడ సావిత్రి పూలే జయంతి జరుపుకుంటాను. దీని సందర్భంగా గురించి మాట్లాడాలని అందరికీ నా అభివందనం. ఇక్కడ సావిత్రిబాయి పూలే పుట్టినరోజు జయంతి జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం 194వ సంవత్సరం. అదేనా? పోయిన సంవత్సరం నాగార్జున సాగర్లో జరుపుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏ ఊరు అనేది వరంలో సావిత్రి పూలే పుట్టిన జయంతి జరుపుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన మిత్రులారా అందరికీ నమస్కారం. సావిత్రిబాయి పూలే, రామప్ప, లక్నవరం అందరూ ఫ్యామిలీ తోటి సావిత్రిబాయి పూలే నడుపుకుందాము, జరపాలి అని కోరికతోటి అందరం వచ్చినాం. సంతోషంగా సావిత్రిబాయి పూలే కొంచెమన్నా జ్ఞాపకాలు గుర్తు చేసుకునేందుకు అందరికీ దయచేసి ప్రతి సంవత్సరం రావాలి. అందరికీ నమస్కారం. సావిత్రిబాయి పూలే 194వ సంవత్సరం జయంతి జరుపుకుంటున్నాము. సావిత్రిబాయి పూలే అంటే మాకు ఎవరికి ఇంతవరకు తెలియదు. సావిత్రిబాయి పూలే అంటేనే ఎవరికి అసలు మాలాంటి వాళ్ళకి అసలు తెలియదు. చదువులు చెప్పడంలో కానీ, బడిలో స్కూళ్ళలో కానీ, ఏడ కానీ సావిత్రిబాయి పూలే కాకుండా చదువుల తల్లి సరస్వతి అని చెప్పడం, లక్ష్మీదేవి డబ్బు విషయంలో కానీ లక్ష్మీదేవి అని చెప్పడం, ఇలాంటివి చెప్పి మాకు చెప్తున్నారు. కానీ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని ఎప్పుడూ చెప్పలేదు ఇంతవరకు. ఇప్పుడు ఒక 2-3 ఏళ్ళ నుంచి బాగా తెలుసుకుంటున్నాము. ఆమె గురించి వింటున్నాము, వస్తున్నాము, పాల్గొంటున్నాము. సభలలో కానీ ఏదైనా మీటింగ్లో కానీ కొద్దిగా ఆమె గురించి తెలుసుకుంటున్నాము. పోయిన సంవత్సరం కూడా నాగార్జున సాగర్లో మంచిగా ఫ్యామిలీతో వచ్చి అందరం జరుపుకున్నాము. ఈసారి కూడా ఇక్కడ రామప్ప, మేడారం, లక్నవరంలో జరుపుకుంటున్నాం మా ఫ్యామిలీతో వచ్చి. తెలిసిన వాళ్ళు అంటే మాలాంటి వాళ్ళు కాకుండా ఇంకా చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా వాళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చి ముందరకు వచ్చి చెప్తుంటే మాకు కూడా కొంచెం తెలుస్తుంది. మేము కూడా ఏదైనా మా పిల్లలకు కానీ ఇంకా పక్కన ఎవరికైనా చెప్పడానికైనా కూడా బాగుంటుంది. కాబట్టి అందరూ ముందుకు వచ్చి మాట్లాడాలి, అందరూ మా లాంటి వాళ్ళకి చెప్పాలా అని కోరుకుంటున్నాం. పుట్టినరోజు సందర్భంగా మనందరం కలుసుకున్నది చాలా గొప్ప విషయం. కుటుంబాలతో సహా వచ్చి ఇట్లనే చాలామంది చైతన్య భారత్ చెప్పినట్టు తెలిసి కూడా తెలియనట్టుగా ఉంటారు. అది తెలవాల్సిన విషయం. ఎందుకంటే అందరికీ తెలవాలి. సావిత్రి పూలే ఆమె కష్టపడ్డది ఆడవాళ్ళ గురించి. ఎందుకని అంటే వాళ్ళకి చదువులు లేకపోవడం వలన చిన్నప్పుడు పెళ్ళిళ్ళు చేయడం,
ఆడవాళ్ళు మహిళలు అంటే బానిసలలాగా చూడడం, కోడలంటే ఎక్కడనో కింద కూర్చోవాలి, లేదంటే పక్క పొంటి వెళ్ళిపోవాలి, ఇంట్లోకి రావద్దు. అట్లాంటి వాటిల నుండి మనకు వెలుగు తీసుకొచ్చింది సావిత్రి పూలే. ఇలాంటి వాళ్ళు ఎంతో వాళ్ళ ప్రాణాలను పదనంగా పెట్టి కూడా వాళ్ళు ప్రజల కోసం పోరాటం చేసి ఇంత తెలివిని జ్ఞానాన్ని మనకి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు వాళ్ళ సావిత్రి పూలకు, వాళ్ళ భర్తకు. ఇది ఏంది అని అంటే చాలా మంది పిల్లలకు తల్లిదండ్రులం అవగాహన అన్నది నేర్పాలి. ఎందుకని అంటే మనం పుట్టినప్పుడు ఎట్లా ఉన్నాం, మన పిల్లలు పెరుగుతా అంటే ఎట్లా ఉన్నాం, ఈ రోజులలో ఏదైనా కూడా నిజాన్ని చెప్తలేరు. కథలుగా చెప్పాల్సిన విషయం ఇది ఏందని అంటే మనకు ఆడపిల్లలకు ముఖ్యంగా చాలా భద్రతలు నేర్పాల్సిన విషయం. మనం ఒకప్పుడు ఆడళ్ళు అంటేనే బానిసల్లాగా బతికే వాళ్ళం, ఈ రోజున స్వేచ్ఛగా బతుకుతున్నాం. దానికి కారణం సావిత్రి పూలే. అలాంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకోకుండా, మన పిల్లలకు చెప్పకుండా, ఆ జ్ఞానాన్ని మనం చెప్పకుండా మనం చేస్తాను. ఈ రోజున ఆడపిల్లలు మగపిల్లలని సమానంగా పెంచాలంటే పెంచలేని పరిస్థితులు కొంతమంది తల్లిదండ్రులే. ఎందుకని అంటే తమ్ముడు వెళ్తాడు, తమ్ముడు చిన్నోడైనా కూడా దుకాణంలో పోవాలంటే తమ్ముడు వెళ్తాడు కానీ నువ్వు వద్దులే అని ఇంట్లోనే ఆపుతారు ఆడపిల్లలను. అలా ఆపడం వలన వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళని కూడా మనం సమాన హక్కులతో పెంచాలి. పెంచినప్పుడే వాళ్ళకు కూడా సమాజంలో సమానమైన హక్కులు వస్తాయి. అందుకని ఆడపిల్లలకు చాలా నష్టాలు జరుగుతున్నాయి. రేపు వాళ్ళు చదువుకున్న కాడికి పోతే చాలా ఇబ్బంది పడతారు. అది తల్లిగా తండ్రిగా మనమే నేర్పకపోతే ఈ రోజులల్లో వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారు. మనం అబ్బాయిలకు ఎంత స్వేచ్ఛ ఇచ్చినామో అమ్మాయిలకు కూడా అంతే స్వేచ్ఛ ఇవ్వాలి. వాళ్ళను కూడా ఎక్కడికైనా కానీ పంపితేనే కదా వాళ్ళు నేర్చుకునేది. ఆ నేర్చుకోకుండా తమ్ముడు వెళ్తాడు, మీరు మాత్రం వెళ్ళొద్దు, లేదంటే ఒక మనిషిని తోడిచ్చి పంపడం, ఇట్లాంటి పనులే మనం చేస్తాం ఆడపిల్లలకు. వాళ్ళు ఎక్కడికైనా పోతే గజవానికి వాళ్ళు శత్రువుల చేతులలో కొంతమంది ఆడపిల్లలు బలైపోతారు కూడా. అలాంటివి కాకుండా మనం సావిత్రి మనకేమేమి చేసింది, ఒకప్పుడు భర్త చనిపోతే కొంగు ముసుకేసుకొని ఇంట్లోనే కూర్చోవాలి, మూలకు బయటకు వచ్చేది కాదు. ఈ రోజులలో అలా ఉండకుండా ఉన్నారు ఆడపిల్లలు. బయటకు వచ్చి జాబులు అవి చేసుకొని పిల్లలను కుటుంబాలను పోషించుకుంటారంటే దాని కారణం భర్త బిడ్డను మంచిగా ప్రాణంగా చూసుకుంటాడు, తల్లిని ప్రాణంగా చూసుకుంటాడు. కానీ కొంతమంది భార్యను బానిసగానే చూస్తారు. ఈ రోజులలో కూడా అలానే చూస్తారు. ఎందుకంటే అవగాహన లేకపోవడం కారణంగా బిడ్డ ప్రాణమైనప్పుడు తల్లి ప్రాణమైన భార్య కూడా ప్రాణమే కదా. అలా లేకుండా నువ్వు పని చేయి, నేను చేయను, నేను చేస్తానా, నేను పొద్దుంతా పనికి పోయేస్తానా, నువ్వేం చేస్తానో కూకుండి అంటారు. కానీ కూకుంటా వాళ్ళు పొద్దున పోతే పిల్లలకు ఆకిలి ఊడ్చి అలికేసి గిన్నెల్లో వాళ్ళని స్కూల్లో పంపించి అన్ని పనులు వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళే చేస్తారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటారు, నేను పని చేసేస్తాను, నువ్వు ఖాళీగా ఉంటాను. కొంతమంది అయితే కొడతారు కూడా. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా మనం తెలియజెప్పాల్సిన విషయం మహిళలుగా మనం కూడా సమాన హక్కులు సమానంగా అంటే ఉద్యోగాలు చేయడం కానీ చదువుకోవడం కానీ మనం కూడా సమానంగా చదువుకోగలగాలి, జాబులు కూడా సంపాదించుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. సావిత్రిబాయి అంటే ఆమె చదువుల తల్లి ప్లస్ మన కుటుంబానికి వెలుగు దీపము. అలాంటిది ఆ వెలుగు లేకపోతే చీకట్లో మనకు దారి దొరకదు. అంటే ఆమె మనకు చదువు ఇచ్చి మనకు వెలుగైంది. ఆ వెలుగు ద్వారా మన కుటుంబాలు వెలుగులో ఉన్నాయి. అంటే ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు, అంటే మన ఇంట్లో ఉంటున్న ఇల్లాలు కూడా ఇంటికి వెలుగు అన్నట్టు అర్థం ఆమె చదువు ద్వారా. అందుకని చెప్పి మనం ప్రతి ఒక్కరము సావిత్రిబాయిని ఎంత గొప్పగా చూస్తున్నామో మన ఇంట్లో ఉన్న స్త్రీలు కానీ, మన ఊర్లో, మన గల్లీ కానీ, మన దేశంలో కానీ ప్రతి మహిళలను గౌరవించినప్పుడే మనం అభివృద్ధి చెందుతాము. ఆమె చేసిన త్యాగానికి విజయం పలుకుతుందని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. నిజంగా చెప్పుకోవాలనుకుంటే కుల అసమానత నిర్మూల పోరాట సమితి రాష్ట్ర కమిటీ కానీ, ఇలా అఖిల భారత కమిటీ కానీ ఒక నినాదంగా, ఒక నిర్ణయంగా ఇలా నిజంగా ఒక పోరాటాన్ని ఎంచుకున్నటువంటి నేపథ్యాన్ని ఎక్కడనైతే పురుడు పోసుకుని ఉంటుందో అక్కడనే మనం ఉండాలి. మరి ఆ రకంగానే మనం చెప్పాలనేస్తుంటున్నది. బుద్ధుని చరిత్ర ఉన్నది కాబట్టి నాగార్జున సాగర్లో పోయినసారి పెట్టగలిగిండు. ఇంకొక విషయం అంటే ఈ వరంగల్ జిల్లాలో మరి ఇక్కడ ఈ జిల్లాకు వచ్చి మనం ఇక్కడ వివిధ జిల్లాల నుండి మహిళలు కానీ మరి ఇవాళ అసమాన కుటుంబాలతో వచ్చినటువంటి వాళ్ళం ఇంత శ్రద్ధతో జ్యోతిరావు
సావిత్రిబాయి పూలే జయంతి జరిపించుకుంటున్నామంటే ఇక్కడ ఒక పోరాటాల చరిత్ర, ఇక్కడ పోరాటాల గడ్డ ఉన్నది. ఇలా పేదవాళ్ళ కోసం, కులం మతం భేదం కోసం, మరి ఇవాళ ఆకలి సావుల కోసం మరి సమ్మక్కను సారక్కను దేవుడని మరి కొనియాడుతున్నారు. కానీ వాళ్ళు ఒక వీరవనితలు అనేది, ఆ వీరవనితలు నేల కొరిగిన గడ్డ మీద ఈ సావిత్రిబాయి కులం కోసం, ఈ దేశం కోసం, చదువుల కోసం చెప్పగలిగినటువంటి సావిత్రిబాయిని ఇక్కడ జరిపించుకోవాలనేది మా బండారు లక్ష్మణ, మరి ఇవాళ గురువిల్ల రాజన్న, మరి చక్రవర్తి అన్న, మరి గోవింద్ అన్న, నాతోటి ఉన్న వాళ్ళందరూ ఆలోచించి ఇక్కడ పెట్టినందుకు నేను ఈ ఉద్యమానికి ఉద్యమ వందనాలు చెప్తున్నా అందరికీ. జోహార్ 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 సావిత్రిబాయి పూలే. జోహార్ జోహార్. ఎంత చల్లనిదమ్మ సావిత్రిబాయి, ఎంత చక్కనిదమ్మ సావిత్రిబాయి, ఎంత ఎంత చల్లనిదమ్మ సావిత్రిబాయి, ఎంత చక్కనిదమ్మ సావిత్రిబాయి. ఊరూరు తిరిగింది వెలుగులు తెచ్చింది, ఊరూరు తిరిగింది వెలుగులు తెచ్చింది. అందుకే ఎంత చల్లనిదమ్మ సావిత్రిబాయి, ఎంత చక్కనిదమ్మ సావిత్రిబాయి. మరి ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదిన దినోత్సవాన్ని సిద్ధిస్తాయి. లక్నవరంలో జరుపుకుంటున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. మరి సావిత్రిబాయి పూలే సందర్భంగా వివిధ జిల్లాల నుండి సకుటుంబంగా వచ్చి జరుపుకుంటున్నాం. మరి ఈవిడ గారు ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నట్టుగా స్త్రీ వంటింటికే పరిమితం కావాలి అనేటువంటి ఒక నినాదం ఉండేది ఆ రోజులలో బ్రాహ్మణిజంలో. మరి ఆ బ్రాహ్మణిజానికి ఎదురు తిరిగి కలబడి పోరాడి ఎదురు నిలిచి స్త్రీ ఎందులో కూడా తక్కువ కాదు, జ్ఞానం నేర్చుకుంటుంది. స్త్రీ జ్ఞానవంతురాలైతేనే కుటుంబము జ్ఞానంతో వెలుగుతుంది, ఆ కుటుంబం జ్ఞానంతో వెలిగితే ఆ ఊరు జ్ఞానంతో ఉంటుంది అని చాటి చెప్పినటువంటి సావిత్రిబాయి పూలేను గర్వంగా మనము నిత్యం కొనియాడుతూనే ఉండాలని చెప్తూ ముగిస్తున్నాను. అధ్యక్షత వహిస్తున్నటువంటి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గన్నారం సరోజనకు ధన్యవాదాలు. ఈ సభకు ఇచ్చేసినటువంటి అక్కలు అందరికీ సకుటుంబంగా వచ్చేసి ఆమె జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు. కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం మనం ఇది 3వసారి ఇట్లా చేసుకోవడం అనేది. ఈ సంఘంలోనే మనం చూస్తున్నాం, ఎక్కడ కూడా మహిళలు తక్కువగా ఉంటారు. ఎప్పుడైనా సరే ఏ సంఘం వాళ్ళు చేసినా కూడా ఎక్కడైనా పురుషులే అధికంగా ఉంటారు. కానీ కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ఆధ్వర్యంలోనే మహిళలు ఎక్కువగా పాల్గొంటారు. ఇది ఈ దేశానికే ఆదర్శంగా మనం భావిస్తూ ఈమె చేసిన సంఘ సంస్థలు ఆమెకు మనం కృతజ్ఞత తెలుపుతూ మనం ఆమెకు రుణపడి ఉండాలని ఈరోజు సావిత్రిబాయి జయంతిని సకుటుంబ సాంస్కృతిక సమ్మేళనంగా మనం గత 3-4 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం. ఈ క్రమంలో ఈరోజు ఒక చారిత్రక ప్రదేశాలను పర్యటించి ఆ విషయాలు తెలుసుకోవడం జరిగింది. రామప్ప టెంపుల్ని సందర్శించడం, అలాగే మేడారం సమ్మక్క సారమ్మలను సందర్శించడం. ఇప్పుడు లక్నవరం నుంచి మనము ఇక్కడ మాట్లాడుతున్నాము. ఈ ప్రదేశాలను సందర్శించడానికి చాలామంది ఇవన్నీ టెంపుల్స్ కదా, దేవుళ్ళు దేవతలు, కాబట్టి ఈ సంస్థ వెళ్ళి ఆ టెంపుల్ను సందర్శించడం ఏంటి అని అనుకునే అవకాశం ఉంది కనుక మేము వివరణ ఇవ్వదలుచుకున్నాము. ముఖ్యంగా సమ్మక్క సారలమ్మకు సంబంధించిన వాళ్ళ చారిత్రక నేపథ్యంగా సంబంధించి మనం 2 నిమిషాలు మాట్లాడుకోవాల్సిన వస్తే, సమ్మక్క సారక్కలు ఒక గిరిజన తెగకు సంబంధించిన మహిళలు. అప్పట్లో ఆ కాలంలో అక్కడ ఉన్న రాజులు, ఈ కాకతీయ రాజులు పన్నులు, అంటే ఇప్పుడు కడుతున్నాం మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా కడుతున్నామో ఆ కాలంలో పన్నులు కట్టేవాళ్ళు. అప్పుడు కరువు కాటకాల నేపథ్యంలో పన్నులు కట్టకపోతే అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళపై దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేస్తే తిరగబడి ఒక వీర వనితల్లాగా నిలిచిపోయారు చరిత్రలో. అట్లా నిలిచిపోయి మన సందర్భంగానే వాళ్ళు సమ్మక్క సారలమ్మ అయ్యారు. తప్పిస్తే వాళ్ళు దేవతలు కాదు,
వాళ్ళు మనలాగే మనుషులు. వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఉంది, వాళ్ళకు మనుషులు, వాళ్ళకు ఒక చరిత్ర ఉంది. దేవుళ్ళు అనే వాళ్ళకు ఎలాంటి చరిత్ర ఉండదు. వాళ్ళు ఎక్కడ పుట్టిండ్రు, వాళ్ళ అమ్మ ఎవరు, వాళ్ళ నాయన ఎవరు, వాళ్ళ తాత ఎవరు ఎవరికి తెలియదు. కానీ మన పోరాటానికి సంబంధించి ఇప్పుడు సావిత్రిబాయిని తీసుకున్నా కూడా ఆమె ఎక్కడ పుట్టింది, వాళ్ళ భర్త ఎవరు, వాళ్ళ ఊరేది, వాళ్ళ రాష్ట్రం ఏది, ఇవన్నీ ఉంటాయి. కనుకనే ఇది చరిత్ర. అట్లా చరిత్ర ఈ సందర్భంగా ఇవన్నీ విషయాలను మనం అందరం తెలుసుకొని కుటుంబ సభ్యులకు తెలియజేయడం కోసము ఈరోజు ఈ పర్యటన జరిగింది. ముఖ్యంగా మనందరికీ తెలుసు సావిత్రిబాయి ఏ రోజైతే వందల ఏళ్ల కిందటనే చదువు కేవలం బ్రాహ్మణులకే పరిమితమైన సందర్భంలో చదువు ఆ కొందరికి వద్దు, అందరికీ అవసరము, అది మొదలు మహిళలకు అవసరము, అందులో దళిత మహిళలకు అవసరం అని చెప్పి ఆనాడు పాఠశాలలను పెట్టి మొత్తం సమాజాన్ని ఆ, చైతన్యవంతం చేసి ఒక వెలుగు దివ్యలాగా నిలిచిన సావిత్రిబాయికి మనం ఎంత రుణపడి ఉన్నా తక్కువనే అని మనం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ఏర్పడి ఇప్పటికి 3 సంవత్సరాలు గడిచినాయి. ఈ సందర్భంగా మనం కొత్త కమిటీని వేసుకోవాలని చెప్పి కూడా అనుకుంటున్నాము. చాలా మంది మటు వరకు సావిత్రిబాయి పూలే ఫోటోను వరకే పెట్టుకొని కేవలం తాత్కాలికంగా చేసి వదులుకోవడమే ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ పరిస్థితులలో మా లక్ష్మణ గారు కేవలం మన కుటుంబాలలో మన ఇంటి వాళ్ళ ఇంట గెలిచి రచ్చగలనే విధంగా మన ఇంట్లో కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మహిళలకు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. మనం ప్రతిసారి మీటింగ్ అని అటని ఇటని వెళ్తూ ఉంటాం. ఆ వెళ్ళే క్రమం లోపల మనం మీటింగ్ వెళ్తున్నామా, లేకపోతే ఏం చేస్తున్నామా, ఈ సమాజం కోసం పనిచేస్తున్నామా, ఎవరి కోసం పనిచేస్తున్నామా అనేటువంటి విషయాన్ని పరిశీలించినప్పుడు మన కుటుంబ సభ్యులను కూడా పోరాటంలో భాగస్వామ్యం చేయాలి, లేదా జ్ఞానంలో భాగస్వామ్యం చేయాలి. అందులో భాగంగా మనకు సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ఉన్నది. ఆ మహిళా సంఘాన్ని మనం చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ, మరి ఊషా గారి స్ఫూర్తితో మరి ఈ సంఘాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించుతున్న అంటే మూఢనమ్మకాల మీద కూడా చాలా పెద్ద ఉద్యమం చేసింది సావిత్రిబాయి పూలే. మహిళల పట్ల బ్రాహ్మణ సమాజం అనుసరిస్తున్నటువంటి విధానాన్ని కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నది కాదు, చాలా సమయస్ఫూర్తిగా ఆమె వ్యవహరించింది. సావిత్రిబాయి పూలే మహిళా జయంతి దినోత్సవం సందర్భంగా ఇక్కడ హాజరైన సావిత్రిబాయి పూలే మహిళా సంఘం అధ్యక్షురాలు, మళ్ళీ నూతనంగా ఎన్నిక కాబడినటువంటి కమిటీ అధ్యక్షురాలు అక్క సరోజనమ్మకు, తర్వాత ఉపాధ్యక్షురాలు ఈరపాగ సైదమ్మకు, తర్వాత ప్రధాన కార్యదర్శి అక్క చైతన్య భారతకు, సహాయ కార్యదర్శి విజయమ్మకు, కోశాధికారిగా ఎన్నికైనటువంటి కోమలక్కకు, మరియు కమిటీ సభ్యులుగా ఎన్నికైనటువంటి అక్క వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత అభివందనాలు, సామాజిక ఉద్యమ వందనాలు. మీ అందరికీ కూడా సావిత్రిబాయి పూలే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మనం లక్నవరంలో, అంటే ములుగు జిల్లా లక్నవరంలో మనం సావిత్రిబాయి పూలే జయంతిని జరుపుకుంటున్నాం. ఈ జయంతిని సావిత్రిబాయి పూలే మహిళా సంఘం జరపడం అనేది చాలా సంతోషమైన విషయం. మహిళలు ఈరోజు ముందుకొచ్చి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు మనం చీకట్లో జరుపుకుంటున్నాం. అంటే చీకటి అంటే ఏంటి? చీకటి నుంచి వెలుగును మనము ఇవ్వాలి అని అర్థం. అంటే ఈరోజు ఈ మహిళా సంఘం, సావిత్రిబాయి పూలే మహిళా సంఘము చీకటిని మొత్తం తొలగించుకుని వెలుగులు, అంటే మహిళా లోకానికి వెలుగులు విరజిమ్మాల్సినటువంటి సంకేతాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఈరోజు. కాబట్టి ఆ రకంగా చూసుకున్నప్పుడు మనం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక చిన్న వెలుగు దివ్యనే అనుకోవాలి. అంటే మహిళలు సగభాగంగా ఉన్నారు కాబట్టి మహిళలు ముందుకొచ్చి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉంది. మహిళలు సమాజాన్ని ఎప్పుడైతే ముందుకొచ్చి ప్రశ్నించి నిలబడి మార్చగలుగుతారో అప్పుడే ఈ సమాజం అంతా కూడా మారుతుంది. పురుష పెత్తనం అనేది పెరుగుతూ ఉన్నది, తర్వాత అగ్రకుల పెత్తనం పెరుగుతూ ఉన్నది, తర్వాత ధనికుల పెత్తనం పెరుగుతూ ఉన్నది, పెట్టుబడిదారుల పెత్తనం పెరుగుతూ ఉన్నది. ఈరోజు అందరి యొక్క పెత్తనం అనేది పెరిగి చివరికి మహిళల మీదనే ఆ అఘాయిత్యాలు కానీ అణచివేత కానీ జరుగుతున్నది. కాబట్టి మహిళలు ముందుకొచ్చి వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడేటప్పుడు మాత్రమే ఎవరైనా సరే బాధపడినటువంటి వాళ్ళే ఈరోజు మనం శరీరానికి అనారోగ్యం ఏర్పడిందంటే వాళ్ళకు బాధ తెలుస్తుంది. కాబట్టి బాధపడిన వాళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుని వాళ్ళే గోళీ మింగితే ఏమైతే తగ్గుతుంది. అట్లనే ఎవరైతే బాధలకు గురవుతున్నారో వాళ్ళే మాట్లాడాలి, వాళ్ళే సంఘం కట్టాలి, వాళ్ళే ముందుకు రావాలి.
మీ గురించి మహిళల గురించి మేము ఎంత మాట్లాడినా, ఎంత సానుభూతి తెలియజేసినా, ఎంత నిలబడినా కూడా అది పూర్తి కాదు. 100% కాదు. అది భర్తలుగా కావచ్చు, లేకపోతే సమాజంలో అన్నలుగా, తమ్ములుగా, తండ్రులుగా ఏది సహకరించినా కూడా అది పాక్షికమే అవుతుంది కానీ మొత్తం పూర్తి అనేది కాదు. కాబట్టి మహిళలుగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలోనే మనం మహిళా సంఘాన్ని సావిత్రిబాయి పూలే పేరుతో ముందుకు తీసుకుని పోవడానికి సంబంధించి మేము ప్రోత్సాహంగా ఉంటున్నాం తప్పితే మీరు ఈరోజు కొంత ఈ 2 సంవత్సరాల కాలంలో ఆ పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో తప్పకుండా ఆ పరిస్థితి వస్తుందని ఆశ మాకున్నది. అదేవిధంగా ఈ చారిత్రక ప్రదేశాలను మనం ఎందుకు ఎంచుకున్నాం అంటే రేపు మనం 3 తారీఖు కంటే ముందు 2 తారీఖు మనం చారిత్రక ప్రదేశాలను చూసి ఈ 3 తారీఖు రోజు మొత్తం ఇదే కార్యక్రమాలను అందరూ మాట్లాడేటట్టు లేదా రాసేటట్టు లేదా ఏదైనా డిబేట్ కానీ లేకపోతే ఏదైనా చర్చ కానీ వాళ్ళ అభిప్రాయాలను తీసుకోవడం కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడిప్పుడే కొత్తగా కాబట్టి మనం చిన్న అడుగులు వేస్తున్నాం. భవిష్యత్తులో తప్పకుండా చేద్దాం. ఈరోజు సమ్మక్క సారలక్క కానీ ఏదైనా అంటే ఎందుకు వచ్చినామంటే చారిత్రక ప్రదేశాలు చరిత్రను మరుగుపరచాలని ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్న పాలకులు కానీ ప్రయత్నం చేస్తున్నారు. చరిత్రను మనము వక్రీకరించి మరుగుపరచడానికి వీలు లేదు. ఈరోజు వీరబ్రహ్మం గారు మన గురించి చాలా పనిచేశాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలి మనం. వీరబ్రహ్మం గారు ఏం చేశాడని ఆ చారిత్రక ప్రదేశాన్ని వెళ్ళాలి. తర్వాత వేమన ఏం చేశాడు మన కోసమని ఆ చారిత్రక ప్రదేశాన్ని సందర్శించాలి. కబీరు ఏం చేశాడని ఆయన ఆ చారిత్రక ప్రదేశాన్ని సందర్శించాలి. బుద్ధుడు ఏం చేశాడని ఆ బుద్ధుని చారిత్రక ప్రదేశం అంటే ఇట్లా అంబేద్కర్ ఏం చేశాడు, పూలే ఏం చేశాడు, సావిత్రిబాయి పూలే ఏం చేసినా మనం పూణేకి వెళ్ళాలి. తర్వాత అంటే ఈ విధంగా ఆయా ప్రాంతాలలో ఆ చారిత్రక ప్రదేశాలను మనము పరిశీలించడం ద్వారా మనకు ఒక ప్రేరణ వస్తుంది, మనకు ఒక శక్తి వస్తుంది. వాళ్ళు అన్ని వందల సంవత్సరాల క్రితమే ఈరోజు 1213లో ఇక్కడ రామప్ప గుడిని మనం చూసాం. గుడిని చూడడంలో దేవుడు ఉన్నాడా లేకపోతే పూజించినమా టెంకాయ కొట్టినామా అనేది పక్కన పెడితే ఆ అద్భుతమైన కట్టడాన్ని ఒక ఆర్కిటెక్చర్ గతంలో ఎట్లా ఉన్నది, ఆ చరిత్రను నిర్మించడానికి వాళ్ళు ఎంత శ్రమ పడ్డారు. మరి ఈరోజు చరిత్రను ధ్వంసం చేస్తున్నారు, చరిత్రను అంతా కూడా నాశనం చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో మన పిల్లలకు చారిత్రక ప్రదేశాలను చూపించడమే కాకుండా ఇప్పుడు మనము ఈ లక్నవరం చెరువును చూసాం. ఆ చెరువులో ఆ తీగల వంతెన వెనుక ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటి? ఊరికే చూసి ఆనందించడము, ఫోటోలు దిగడము, తినడము, పోవడం కాదు. దానికి నిర్మించినటువంటి ఇప్పుడు మన తాజ్మహల్ను నిర్మించారు. చాలా ప్రపంచ దేశాలలో అది 7వ వింతగా మనం చెప్పుకుంటున్నాం ప్రపంచాల్లో. మరి శ్రీశ్రీ ఏమన్నాడు? అది చార్మినార్ యొక్క అందాలను చూసి మైమర్చిపోవడం కాదు, చార్మినార్ను నిర్మించినటువంటి కూలీలు ఎవరు, దానికోసం ఎంతమంది త్యాగం చేశారు, దాని గురించి మీరు ఆలోచించండి అని చెప్పాడు. అట్లనే ఈరోజు రామప్ప గుడి ఆ రోజు మొత్తం రాళ్ళనంతా ఎత్తితే ఎంతమంది చచ్చిపోయినరో ఏం పాపం, ఎంత రక్తం బారింటది. ఆ రక్తం బారినటువంటి వాళ్ళను మనము ఎందుకు కష్టపడి ఈరోజు దేవుణ్ణి సృష్టించడానికి అంటే మనిషి ఉంటేనే దేవుని బొమ్మ పెడతాడు, దేవుని గుడి కడతాడు. ఇప్పుడు ఆ గుడి ఎవరు కట్టిండ్రు? మనుషులే కట్టిండ్రు. అంటే మనం దేవునికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇప్పుడు అంతసేపు గుడి కట్టిన తర్వాత ఆ గుడి నువ్వు అంటరానోడవు, ఒడ్డరోడవు, లేకపోతే దళితుడవు, లేకపోతే పలానా కులముడవు, నువ్వు వెళ్ళిపో అని ఆయన తొక్కినటువంటి ఆ రాయి ఒక దేవునిగా మారి అసలు అంటు ముట్టుగా తీసేసేటటువంటి పరిస్థితి వచ్చి దాని మీద నెయ్యి వేసి తర్వాత వెన్న వేసి రకరకాలు వేసి పంచామృతం అని మురికినంతా తాగుతున్నాం మనం. కానీ అదే మనిషిని మనము పక్కనున్నటువంటి మనిషిని ప్రేమించట్లేదు, మనిషిగా చూడట్లేదు. అంటే ఈ యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, కలిసిపోవాల్సినటువంటి అవసరం ఉన్నది, అంటే సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో భాగంగానే మనము ఈ సకుటుంబ సమ్మేళనాన్ని మనం పెట్టుకున్నాం. ఒకటి ఎందుకు ఇది మనం పెట్టుకోవడం జరిగిందంటే సమాజంలో మహిళలకు కూడా పాత్ర ఉండాలి, అన్ని విషయాలు తెలియాలి. అట్లనే ఆ రోజు ఈ సావిత్రిబాయి పూలే కానీ విద్య గురించి ఆయన చేయకపోతే ఈరోజు మహిళలు చదువుకునే అవకాశమే లేదు. అన్ని చోట్ల సగం మంది చదువుకుంటున్నారు మహిళలు. అంటే మనము సావిత్రిబాయి పూలే కృషి చేసినటువంటి దాని వల్లనే ఇప్పుడు ఆమె మహిళగా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. కానీ మహిళా ఉపాధ్యాయురాలు కాకుండా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఈరోజు ఎవరు సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు మీద చేస్తున్నారు. ఎందుకంటే ఆయన బ్రాహ్మణుడు. ఆయన ఎంత బ్రాహ్మణుడు, రాష్ట్రపతి పదవి పొందడానికి, తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీ వీసీ వైస్ ఛాన్సలర్గా పొందడానికి ఆయన ఏం చేసిండు ఏంది అంటే ఆయన ఒక బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణీయ భావజాలాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆయన జయంతిని గురు పూజోత్సవం అని చెప్తా ఉన్నారు. నిజానికి గురు పూర్ణిమ అని బుద్ధుడు అసలైన గురువు. ఆయన సొంత జ్ఞానం, ఆ సొంత జ్ఞానాన్ని వదిలేసి చెప్పుడు విన్న వాటిని తీసుకుని లేకపోతే కట్టుకున్న వాటిని లేదా పై మెరుగులను తీసుకుని వాళ్ళను గురువులు అనేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా మహా తత్వవేత్తలు.
ఇక్కడ మనం వీళ్ళని ఫాలో కావాలి మనం. అందుకే మీరు ఇక్కడ వచ్చినటువంటి పిల్లలు కానీ మీరు కుటుంబ సభ్యులు కానీ మీరు తెలుసుకోండి. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది, దాన్ని ఊరికే ఎంజాయ్ కోసం పాటల కోసం కాకుండా దాంట్లో సమాచారం కూడా ఉంటుంది. ఈయన బుద్ధుని గురించి కొట్టండి, ఆయన గురించి చాలా విషయాలు తెలుస్తాయి. పూలే గురించి మీరు తెలుసుకోండి, అంబేద్కర్ గురించి తెలుసుకోండి, మార్క్స్ గురించి తెలుసుకోండి, అట్లనే సావిత్రిబాయి పూలే గురించి తెలుసుకోండి, తర్వాత వేమన గురించి, బ్రహ్మంగారు గురించి, కబీర్ గురించి, ఇంకా చాలా మంది బసవేశ్వరుడు గురించి వాళ్ళు ఎంత మంచి పనులు చేశారు. ఆ మంచి పనులు చేసే వాళ్ళను మనం వాళ్ళ ఆశయాలను, వాళ్ళ యొక్క గుణగణాలను, వాళ్ళ యొక్క బాటను మనం నడిస్తే మన సమాజం మంచిగా అవుతుంది. మీరంతా పిల్లల్ని చదివిస్తున్నారు, వాళ్ళంతా మంచి మంచి ఉద్యోగాలు పొందాలనుకుంటున్నారు, కానీ సంపద అంతా కూడా పెట్టుబడిదారులు వేసుకుపోతున్నారు, విదేశాలకు పోతా ఉన్నది. మరి మోడీ అదాని అంబానీలను పెంచి పోషిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మోడీ కానీ, కేసీఆర్ కానీ, ఇంకోరు కానీ మన జీవితాలను బాగు చేయడం కాకుండా మన దగ్గర ఉన్నటువంటి భూమిని, ఈరోజు భూమి కానీ ఏ విషయం, ఇప్పుడు ఆమె ట్రాక్టర్ తెచ్చుకున్నదని చెప్పి మన సైదమ్మ దళిత మహిళగా ట్రాక్టర్ తెచ్చుకున్న ఒక మహిళ, దళిత మహిళ, అందులో దళితురాలు మహిళ, ఈమె ఒక ట్రాక్టర్కి యజమాని అవుతుందా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కాపు కులానికి సంబంధించిన వ్యక్తి ఆమె ట్రాక్టర్ను లాక్కున్నాడు. ఆ విషయంలో ఎవ్వరు కూడా ఆమెకు సపోర్ట్ చేయలేదు. ఆ విషయంలో మన కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి, సావిత్రిబాయి పూలే మహిళా సంఘం దగ్గరుండి ఆమె న్యాయమైన పోరాటానికి మద్దతు ఇవ్వడం ద్వారా ఆమె నిలబడింది, కలబడింది, పోరాడింది, సాధించింది. అంటే ఆ రకంగా రేపు మీరు ఇటువంటి విషయాలనంతా కూడా స్వతహాగా ముందుకు వెళ్ళాలని, ఆ ముందుకెళ్లే క్రమంలో మేము కుల అసమానతల నిర్మూలన పోరాట సమితిగా 5 మంది అందరు ఫోన్లు చేసుకోవడం కానీ, అందరికి చెప్పడం కానీ, మీరే కార్యక్రమాలు నిర్వహించేటట్టుగా రేపు మనం అక్టోబర్ 14 బుద్ధుని యొక్క జయంతి. ఆ బుద్ధుని జయంతి రోజు కూడా మనం ఇంకా ఈ సంవత్సరానికే కాకుండా ఈ జనవరి 3 తర్వాత అక్టోబర్ 14ను కూడా ఇటువంటి దానికోసం మనం ఉపయోగిద్దాం. భవిష్యత్తులో మనం కొంచెం ఇంకా బలోపేతం అయితే, ఈ సంఘాలు బలోపేతమై మన సభ్యులు పెరిగి మనకు ఆర్థికంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు వచ్చినప్పుడు తప్పకుండా బుద్ధునికి సంబంధించింది కూడా మనం 2 రోజులు 3 రోజులు బుద్ధ క్షేత్రాలను మనం సందర్శిద్దాం. అట్లా మీరందరూ కూడా ఇప్పుడు మనకు కూడా ఒక 6 మంది కమిటీ సభ్యులు మన కుటుంబాలకు సంబంధించిన మహిళా సోదరీమణులే మనకు సభ్యులుగా ఉన్నారు. వాళ్ళతో కూడా మీరు సంబంధాల్లో ఉండి చిన్న చిన్న ఏదైనా కార్యక్రమాలు కానీ ఏదైనా కానీ ఫోన్లు చేయడం కానీ మాట్లాడుకోవడం కానీ ఇవన్నీ చేయండి. అట్లా చేయడం ద్వారా మనం రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా ఉందామని తెలియజేస్తూ